దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ యొక్క ప్రాతకాల సమయమందు మిమ్మల్ని కలుసుకొనుటకు దేవుడిచ్చిన భాగ్యం బట్టి యేసయ్యకి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం ఒకసారి. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయింతురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా అండి, కొంతమంది రథములు బట్టి అంట, కొంతమంది గుర్రములు బట్టి అంట అతిశయిస్తారంట. కానీ మనమైతే దేవుని నామాన్ని బట్టి యెహోవాను బట్టి మనం అతిశయించదుము గాక. ఆమేన్. ఎందుకు క్రైస్తవులు ఎందుకు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించరు, ఎందుకు గర్వపడరు అంటే, డబ్బు పెట్టి మనము పరలోక రాజ్యం కొనలేము, లేకపోతే మన దగ్గర ఉన్న బంగారాన్ని పెట్టి మనము రక్షణను కొనుక్కోలేము. కేవలము ఉచితమైన దేవుని కృప వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. పరలోక రాజ్యము మనకు ఊరికనే ఇవ్వబడింది కదా. మనం ఎందుకు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయించాలి? ఈ డబ్బు కానీ, ఈ సంపద కానీ, ఇహలోక సంబంధమైన భోగాలు మనల్ని పరలోక రాజ్యం చేర్చలేవు. మన బాగుకి అది ఎంత మాత్రం తోడ్పడదు. మన ఆత్మీయంగా చూసుకుంటే మనం కొంతకాలం మాత్రమే భూమి మీద ఉండేవారము. తర్వాత మన శాశ్వతమైన నివాసం పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి మనల్ని అర్హులుగా మార్చేది ఏంటి? యేసయ్య ఒక్కడే. అందుకే మనం యేసయ్యని బట్టి అతిశయించుతున్నాము, ఈ లోకము కాదు మనల్ని. అందుకే మీరు చూస్తే ఒకసారి, అంత గొప్ప దావీదు మహారాజు అయినా సరే ఏమంటున్నాడంటే, నేను జీవితకాలం దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతాను, నేను జీవితకాలం యెహోవా సేవ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఎందుకు? ఆయన పేరు మీదే ఒక పట్టణం ఉంది, ఆయనకి లేని సమృద్ధి లేదు. ఆయనకు ధనము సమృద్ధిగా ఉంది, డబ్బు సమృద్ధిగా ఉంది, బంగారము సమృద్ధిగా ఉంది, అష్టైశ్వర్యంతో తులతూగే అవకాశం ఉంది. కానీ ఆయన దాన్ని బట్టి అతిశయించలేదు. కానీ నేను చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసం ఉంటానని చెప్పి దావీదు మహారాజు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. మళ్ళీ అంత గొప్ప దావీదు మహారాజే ఈ యొక్క లోక సంబంధమైనది విడిచిపెట్టి నేను దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటే, మరి నువ్వు నేను ఎంతవారము? సొలొమోను మహారాజు కూడా ఒక మాట అంటాడు, నేను ధనం సంపాదించుకున్నాను, ఇల్లులు సంపాదించుకున్నాను, ఈ లోకంలో బ్రతకడానికి అన్ని సంపాదించుకున్నాను, కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే అంటాడు. మరి అంత గొప్ప భక్తులే అంటున్నారు, ఈ లోక సంబంధమైనవి అన్నీ వ్యర్థము, మనం కేవలం దేవుని బట్టి అతిశయించాలి. అవును, మనం దేవుని బట్టి అతిశయించాలి. ఆయన ప్రేమ మనకు లోకంలో దొరుకుతుందా? లోకంలో దొరకదు. కాబట్టే మనం దేవుని ప్రేమను బట్టి అతిశయిస్తున్నాం. యేసయ్య చూపించే కృప లోకంలో ఎక్కడన్నా దొరుకుతుందా? దొరకదు. కాబట్టే మనము యేసయ్య కృపను బట్టి మనం అతిశయిస్తున్నాం. ఈ లోకంలో మనకి ఎక్కడైనా యేసయ్య దొరుకుతాడా? ఆయనకు మాదిరికరమైనవి ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతాయా? ఆయన ప్రేమ కానివ్వండి, ఆయన వాత్సల్యత కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, ఆయన ఆదరణపూరితమైన లేక సంభాషణ కానివ్వండి, ఏవైనా ఈ లోకంలో దొరుకుతాయా? దొరకవు. కేవలం యేసయ్య దగ్గర దొరుకుతాయి. కాబట్టి మనం యేసయ్యని బట్టి అతిశయించు వారిగా ఉన్నాం. మన డబ్బు మన పరలోక రాజ్యం చేర్చదు, మన బంధువులు పరలోక రాజ్యం మనల్ని చేర్చరు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భార్య, మన భర్త మనల్ని ఎవరు పరలోక రాజ్యం చేర్చరు. ఒక్కటే ఒక్క నామం, యేసు నామం. ఒకటే ఒక్క దారి, యేసయ్య దారి. అందుకే అంటాడు, నేనే మార్గం అంటాడు నా యేసయ్య. కాబట్టి యేసయ్యని బట్టి మనం అతిశయించు వారిగా ఉందాం. మన అతిశయము యేసయ్య. కాబట్టి మనం యేసయ్యని వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుద్దాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవును నాయన ప్రభువా, లోకస్తులు ఈ యొక్క లోకంలో ఉన్న శరీరాశలను బట్టి అతిశయిస్తారు. వారి యొక్క డబ్బును బట్టి, వారి యొక్క ధనమును బట్టి, లేకపోతే వారికి ఉన్న సంపదను బట్టి, వారి యొక్క గృహాలను బట్టి, వారికి ఉన్న బంగ్లాలు, కార్లను బట్టి అతిశయిస్తారు. కానీ ఆత్మచేతనైన ప్రభువా, విమోచింపబడిన మేమందరము నాయన ప్రభువా, నాయన ప్రభు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మేమందరము నాయన ప్రభువా,
కేవలం నిన్ను బట్టి నాయన ప్రభువా, నీలో మేము ఉన్నాము, క్రీస్తులో మేము ఉన్నాము. క్రీస్తు ద్వారే మాకు రక్షణ, క్రీస్తు ద్వారే మాకు పరలోక రాజ్యము, క్రీస్తు ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని కేవలం నీ యొక్క నామాన్ని బట్టి మేము అతిశయిస్తున్నాము. ఆ అతిశయము నాయన ప్రభువా నిరంతరము మాలో ఉండును గాక నాయన ప్రభువా. మా నుండి ఆ అతిశయము తీసివేయబడకుండా నిత్యము ఆ అతిశయం మాలో స్థిరులై ఉండినట్లు మీరు కృప చూపించుకొని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభువా. ఈ దినమును మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభువా, చేయించిన ప్రతి ప్రయాణములో నాయన ప్రభువా మీరు తోడై ఉండండి నాయన ప్రభువా. చదువుకొచ్చిన ప్రతి బిడ్డను నాయన ప్రభువా వారికి కావాల్సిన జ్ఞానమును, ఏకాగ్రతను మీరు దయచేయండి నాయన ప్రభువా. అస్వస్థతకు గురైన నాయన ప్రభువా, రోగాలను బారిన పడిన ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థతను దయచేసి, మంచి ఆరోగ్యము, బలమును దయచేసి నాయన ప్రభువా వారి ప్రాణములను తెప్పరిల్లేలా మారుస్తారని మేము నమ్ముచున్నాము నాయన ప్రభువా. నీ కృపచేత మమ్మల్ని అందరిని బలపరుస్తారని నమ్ముచు, నీ సహాయం మాకు అందిస్తారని విశ్వసిస్తూ నాయన ప్రభువా మమ్మల్ని ఈ సన్నిధిలో చేర్చుకుంటారని నా బలముగా నమ్ముచు, కేవలం నీ నామం బట్టి మేము అతిశయించులాగున మీరు కృప చూపిస్తారని యేసు ఉన్నతమైన నామం నడుచున్నాము తండ్రి.